Namaste friends. We have been discussing about how to learn English. ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అనేటువంటి ప్రక్రియ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నౌ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ సమ్ మోర్ పాయింట్స్. ఇంకా కొన్ని పాయింట్స్ని మాట్లాడాలనుకుంటున్నాను నేను. ఇంకా కొన్ని విషయాల గురించి. ఇక్కడ మేకింగ్ ఎ నోట్, రైటింగ్ ఎ నోట్, you can sit. Writing a note is an important habit. Whenever you listen, don't simply listen. Have a book and a pen and sit with book and a pen. Don't write, but sit with book and pen. Make it as a habit. Anytime you listen, ప్లీజ్ డోంట్ లిసన్ వితౌట్ అ బుక్ అండ్ అ పెన్. ఎప్పుడు విన్నా పుస్తకం పెన్ లేకుండా వినకండి. వెనెవర్ యూ సిట్ ఫర్ ద సెషన్, ప్లీజ్ సిట్ ఇన్ అన్ ఐసోలేటెడ్ ప్లేస్. అందరూ ఉన్న చోట కాకుండా మీరు ఒక్కళ్ళే ఉన్న కాడ. ఐసోలేటెడ్ అంటే మీరు ఒక్కళ్ళు కూర్చుని, యూ సిట్ ఇన్ దట్ కార్నర్, ఓ మూలకి, సో దట్ యు ఆర్ నాట్ గెటింగ్ డిస్టర్బ్డ్. డిస్టర్బెన్స్ లేకుండా డిక్రీజ్ యువర్ డిస్టర్బెన్స్. డోంట్ లెర్న్ సంథింగ్ వైల్ వాచింగ్ టీవీ ఆర్ సమ్ అదర్. డోంట్ డూ టూ థింగ్స్ ఎట్ ఎ టైం. రెండు విషయాలు ఒకేసారి చేయొద్దు, రెండు పనులు ఒకేసారి చేయొద్దు. ప్లీజ్ పుట్ ఆఫ్ ద టీవీ వెన్ యూ స్టార్ట్ లెర్నింగ్. డూ వన్ థింగ్ అట్ వన్ టైం. ఒక్క పని ఒకసారి చేయండి. దెన్ యువర్ బెస్ట్ విల్ కమ్. నౌ యు ఆర్ సిట్టింగ్ ఇన్ అన్ ఐసోలేటెడ్ ప్లేస్. మీరు ఒక్కళ్ళే ఉన్నటువంటి ప్లేస్లో కూర్చున్నారు. యు ఆర్ సిట్టింగ్ విత్ యువర్ బుక్ అండ్ అ పెన్. పుస్తకం పెన్నుతో కూర్చున్నారు. యు ఆర్ సిట్టింగ్ విత్ ఏ మూడ్ టు లెర్న్, విల్లింగ్నెస్ టు లెర్న్. యు ఆర్ సిట్టింగ్ విత్ యువర్ 100% విల్లింగ్నెస్. మీ విల్లింగ్నెస్తో కూర్చున్నారు. సిట్ కంఫర్టబుల్లీ ఎట్ యువర్ కంఫర్ట్. కూర్చునేటప్పుడు మీరు కన్వీనియంట్గా కూర్చోడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు సిట్, ఆల్వేస్ ట్రై టు సిట్ ఇన్ వజ్రాసన్. యూ క్యాన్ ఇఫ్ యూ క్యాన్, సిద్ధాసన్ ఇఫ్ యూ క్యాన్, ఆర్ పద్మాసన్ ఇఫ్ యూ క్యాన్. కూర్చునేటప్పుడు వజ్రాసనంలో కుదిరితే కూర్చునే ప్రయత్నం చేయండి. సిద్ధాసనంలో కూర్చుంటే కూర్చునే ప్రయత్నం చేయండి. పద్మాసనంలో కుదిరితే అలా అయినా కూర్చోగలుగుతాయి. ఇఫ్ యూ క్యాన్, నో ఫోర్స్. బట్ వెన్ ఎవర్ యూ డూ టేక్, యూ సిట్ ఇన్, డోంట్ సిట్ ఆన్ ద బేర్ గ్రౌండ్. కట్టిగా నేల మీద కూర్చోకండి. యూజ్ సమ్ కార్పెట్. ఏదో ఒకటి దుప్పటో, ఏదో ఒకటి కార్పెట్ ఏదో ఒకటి వేసుకుని సిట్ ఆన్ దట్ కార్పెట్ ఆర్ ఎ బ్లాంకెట్ ఆర్ సంథింగ్ ఆర్ ఎ మ్యాట్. So something, so that your body is not touching the ground directly. మన శరీరం భూమికి డైరెక్ట్గా తగలకుండా అలా కూర్చో. that is a better thing. And now your sitting posture according to your convenience, no force. You must be very comfortable with your sitting posture. If it is possible, keep your backbone straight whenever you are sitting. కుదిరినట్లయితే బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టుకొని కూర్చోడానికి ప్రయత్నం చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, నాట్ లయింగ్. ప్లీజ్ డోంట్ లిసన్ టు ద క్లాస్ లయింగ్ డౌన్. పడుకుని క్లాస్ వినకండి. ప్లీజ్ డోంట్ లిసన్ టు ద క్లాస్ వెన్ యు ఆర్ ఫుల్లీ ఈటన్. పొట్ట నిండా తిన్న తర్వాత, వెన్ యువర్ స్టమక్ ఈస్ ఫుల్, ప్లీజ్ డోంట్ లిసన్. పొట్ట నిండా ఉన్నప్పుడు దయచేసి క్లాస్ వినకండి. బికాజ్ యూ గెట్ స్లీప్, నిద్ర వచ్చేస్తుంది ఆ టైం. అండ్ బిఫోర్ లిసనింగ్, అట్లీస్ట్ హాఫ్ ఎన్ అవర్ బిఫోర్ ఆర్ 1 hour బిఫోర్, కంప్లీట్ యువర్ ఈటింగ్ ప్రాసెస్. క్లాస్ విందాం అనుకున్నప్పుడు ఒక అరగంట ముందు కానీ ఒక గంట ముందు కానీ తినే ప్రక్రియని కంప్లీట్ చేసేయండి. ఈటింగ్ సంథింగ్ బెల్లీఫుల్ సిట్టింగ్ బిఫోర్ దట్ సెషన్, ప్లీజ్ డోంట్ డూ ఇట్. దయచేసి చేయకండి. పొట్ట నిండా తినేసి అలా టక్కన తినగానే
క్లాస్ నేర్చుకుందాం అని చెప్పేసి కూర్చోకండి. యూ గట్ స్లీప్ ఎట్ ద టైం. నిద్ర వస్తుంది ఆ టైం. Still, if it is possible, have a bath and sit for the session. కుదిరినట్లయితే స్నానం చేసి కూర్చోండి నేర్చుకునేదాన్ని. బికాస్ all these things are going to make you active. Because learning is very efficient when you are active. When your brain is ready to receive. If you are having some kind of pain, don't go for learning. Whether it may be headache, తలనొప్పి కానీ, whether it may be stomach pain, or whether it may be any kind of pain. ఎటువంటి నొప్పి శరీరంలో ఉన్నా వినే ప్రయత్నం చేయకండి, నేర్చుకునే ప్రయత్నం చేయకండి. అట్ దట్ టైమ్ గివ్ రెస్ట్ టు యువర్ బాడీ. ఆ టైంలో కంప్లీట్ రెస్ట్ తీసుకోండి. దట్ ఈస్ ద రైట్ థింగ్. అదే కరెక్ట్. ఆ పనే చేయాలి ఆ టైం. స్లీప్ లాట్, నిద్రపోండి బాగా. వెన్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్, గివ్ అ లాట్ ఆఫ్ రెస్ట్ టు యువర్ బాడీ. మన శరీరం మనకి కంఫర్టబుల్గా లేనప్పుడు శుభ్రంగా నిద్రపోండి. డోంట్ ట్రై టు లెర్న్ ఎట్ ద టైం. దయచేసి ఏదో నేర్చుకుందాం అనుకోరు. ఫిజికల్లీ అవర్ బాడీ, మెంటల్లీ అవర్ మైండ్, ఆల్ దీస్ మస్ట్ సపోర్ట్ అస్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్. ఇవన్నీ మన శరీరంకి మన మనసు అన్నీ అంగీకరించినప్పుడు మాత్రమే మనం ఒక విషయం నేర్చుకోవడానికి కూర్చోవాలి. వెరీ ఇంపార్టెంట్. You can sit, Vita. You can sit. No problem. You can sit. Fix it and sit. So, my dear friends, in the process of learning, writing plays a key role. The best student always follow the method of listening and writing hand in hand. It should go hand in hand, simultaneously. వినడం, రాయడం ఒకేసారి జరగాలి. యూ మస్ట్ లిసన్ అండ్ యూ మస్ట్ రైట్ ద రన్నింగ్ నోట్స్ సైమల్టేనియస్లీ ఎట్ ఎ టైమ్. అండ్ యూ నీ నాట్ రైట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రతి విషయం రాయకూడదు. వెన్ యూ ఫీల్ దట్ యు ఆర్ న్యూ టు దిస్ పాయింట్, ఈ విషయం నాకు తెలియదు, ఇది నేను కొత్తగా వింటున్నాను, దిస్ ఇస్ న్యూ పాయింట్, దిస్ ఇస్ ఎ న్యూ పాయింట్, ఇది నాకు కొత్తగా నేర్చుకుంటున్నాను. ప్లీజ్ రైట్ ఓన్లీ దట్ వర్డ్. ఆ పదం మాత్రమే రాయండి. ప్లీజ్ డోంట్ రైట్ ద సెంటెన్సెస్ని రాయకండి. జస్ట్ రైట్ దట్ పర్టిక్యులర్ వర్డ్ విచ్ యూ ఫీల్ దట్ ఈస్ ఎ న్యూ వర్డ్ ఫర్ యూ. టిల్ నౌ యూ డింట్ కమ్ అక్రాస్ దట్ వర్డ్. ఇప్పటివరకు మీరు ఆ పదాన్ని ఇప్పుడు తారసపడలేదు. ఓన్లీ దట్ న్యూ వర్డ్ పుట్ ఇట్ ఆన్ పేపర్. దాన్ని మాత్రం పేపర్ మీద పెట్టండి. ప్లీజ్ ట్రై టు నో ద మీనింగ్ ఇన్ తెలుగు అండ్ రైట్ ద మీనింగ్ ఇన్ తెలుగు ఆల్సో. ఏమంటే దాన్ని తెలుగులో కూడా దాని అర్థం రాసుకో. లెర్నింగ్ బికమ్స్ వెరీ ఈజీ వెన్ యూ అండర్స్టాండ్ ఇట్. అర్థమైనప్పుడు నేర్చుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. ప్లీజ్ డోంట్ బై హార్ట్ ఎనీథింగ్. ఏది కూడా కంఠస్థం చేయకండి. నో నీడ్ ఆఫ్ బై హార్ట్. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. అర్థం చేసుకోండి. డోంట్ బై హార్ట్. కంఠస్థం వద్దు, కంఠస్థం పెట్టకూడదు. కంఠస్థం ఎక్కువ కన్వీనియంట్గా ఉండదు. కీప్ లెర్నింగ్ బై అండర్స్టాండింగ్. అర్థం అవుతూ ఉండాలి. అర్థం లేని విద్య వ్యర్థం. ఎనీ నాలెడ్జ్ విచ్ యూ డోంట్ అండర్స్టాండ్, ఇట్స్ ఆఫ్ నో యూస్. So my dear friends, now learning, listening and writing are going hand in hand. వినడం, రాయడం జరుగుతుంది ప్రక్రియ, ఒకేసారి జరుగుతుంది. యు ఆర్ నాట్ రైటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రతి విషయం రాయట్లేదు. యు ఆర్ ఓన్లీ రైటింగ్ దోస్ వర్డ్స్ విచ్ యూ ఫీల్ దట్ యూ కేమ్ అక్రాస్ జస్ట్ నౌ. ఇప్పుడు మాత్రమే మీకు ఈ పదం తారసపడింది అనుకున్నది మాత్రమే యూ స్టార్ట్ రైటింగ్ ఓన్లీ దట్ వర్డ్ ఆర్ దట్ సెంటెన్స్. ఆ పదం కానీ లేదా ఆ సెంటెన్స్ కానీ
only few sentences and few words. Make it simple. చాలా సింపుల్గా ఉండాలి. కట్ షార్ట్. పుట్ ద డేట్. ఆన్ దట్ డే something must be there in your account, in your pocket. Some words must be there in your pocket. కొన్ని పదాలు మీ జేబులోకి రావాలి. అంటే జేబు అంటే నా దృష్టిలో పాకెట్ ఇన్ మై ఒపీనియన్ ఈజ్ ఇన్ యువర్ బ్రెయిన్. See, until and unless we have n number of hairs, we cannot have any kind of a knot or anything. జుట్టు నమ్మే కొప్పు వేయగలుగుతుంది. జడ వేయాలన్నా కొప్పు వేయాలన్నా ముందు అమ్మకి జుట్టు ఉండాలి. ఇన్ ద సేమ్ వే, see, you want to put a knot or you want to design your hair, first you must have some hair. In the same way, when you are willing to learn some language, you must learn some words, the meanings of that words. When you have some words are there in your pocket, some words are there in your pocket, then you start using them. మీ జేబులో కొన్ని పదాలు ఉన్నాయి, అప్పుడు మీరు వాటిని వాడడం మొదలు పెడతారు. See, how is very to have money in your account is very important. Similarly, some words must be there in your pocket, in your account. Some words must be there. కొన్ని పదాలు మీ జేబులో ఉండాలి. Then you can frame sentences. అప్పుడు మీరు సెంటెన్స్ని ఫ్రేమ్ చేయగలుగుతారు. You can. This is first. Means listening and writing, some important point should go hand in hand. And second thing, don't listen anything only one time. Listen 2 or 3 times or n number of times. That number depends on person to person. It varies from person to person. Until you are completely well versed with that. Every word used in that. ఎన్నిసార్లు దాన్ని చూడాలి అంటే, ఒక విషయాన్ని ఎన్నిసార్లు చూడాలంటే అందులో ఎన్ని పదాలు అయితే మనకి కొత్త పదాలు ఇంకా లేవు, అన్నీ వచ్చేసాయి అన్నంత వరకు వీ హ్యావ్ టు రిపీట్ ద సేమ్ థింగ్. అది మళ్ళీ మళ్ళీ మనం చూడాలి. వీ హ్యావ్ టు రిపీటెడ్లీ సీ ఇట్. దర్ షుడ్ నాట్ బి ఎనీ న్యూ వర్డ్ లెఫ్ట్ ఓవర్. ఇంకే పదము కొత్త పదాన్ని మనం వదిలేయలేదు అన్నంత ప్రతి పదం మన లిస్ట్లోకి వచ్చేసింది. ఎవ్రీ వర్డ్ కేమ్ ఇన్ టు అవర్ లిస్ట్. We listed out everything. Till then we have to read. We have to listen. And write. Very important. Once I was listening to the session for once. I have mastered it. No, it's not possible. ఒక్కసారి విన్నాను, నేను దాని మీద మాస్టర్ అయిపోయాను. నో, అది కుదరని పని. That depends. Person to person it depends. And next thing is self-talking. Talking to yourself. Best way of learning language is talking to yourself. In silence. You need not talk loudly. You can just talk to yourself silently. But keep talking to yourself. మనతో మనం మాట్లాడుకోవాలి. In English. ఇంగ్లీష్లో మాట్లాడుకోవాలి. లెట్ ద మిస్టేక్స్ కమ్. వస్తే రానివ్వండి తప్పులు, పర్వాలేదు. బట్ స్టార్ట్ స్పీకింగ్. మాట్లాడాలి, మొదలు పెట్టాలి, మాట్లాడడం మొదలు పెట్టాలి. సి, ఐఎమ్ లిస్నింగ్ ఫర్ అవర్స్ టుగెదర్. నేను గంటల తరబడి వింటున్నాను. యూ కెనాట్ లర్న్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకోలేరు. ఇఫ్ ఐఎమ్ సీయింగ్ ద వీడియో ఆఫ్ స్విమ్మింగ్, ఐ కెనాట్ లర్న్ స్విమ్మింగ్. నేను స్విమ్మింగ్ ఇలా చేయాలి, అలా చేయాలి, నీళ్ళని వెనక్కి నెట్టాలి, నేను ముందుకు వెళ్ళాలంటే టు గో ఫార్వర్డ్ ఐ మస్ట్ పుష్ ద వాటర్ బ్యాక్. ఐ నో ఎవ్రీథింగ్, థియరీ ఐ నో. బట్ టు లర్న్ స్విమ్మింగ్ యూ హ్యావ్ టు గో ఇన్ టు ద వాటర్. ఈత నేర్చుకోవాలంటే నీళ్ళలో దిగాల్సిందే. థియరీ నేర్చుకుంటే ఈత రాదు. యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద వాటర్. సిమిలర్లీ యూ హ్యావ్ టు స్టార్ట్ స్పీకింగ్ టు యువర్ సెల్ఫ్. మీతో మీరే
సింపుల్ సెంటెన్సెస్, చాలా సింపుల్ సెంటెన్స్, 1-2 lines. Copy paste. You copy that word, copy that sentence from any place, anywhere. How best you are in copying is very important. Copying and pasting is very important. You may copy from a cartoon, you may copy from a friend, you may copy from the news, you may copy from any article, from a newspaper. There are 100,000 different sources are there for you to copy. But your willingness to copy is very important. The moment you copy, you paste it in your book. You paste it in your book. And you start applying it. Start speaking. Today you speak for 2 minutes. Some topic. For example, take anything. Topic can be according to your wish. For example, I am trying to speak on this particular a plant. I am trying to give you an example. Please try to see. I am going to give an example of a plant, how to speak to yourself. Thank you.